హలో గాయ్స్, సుష్మా హియర్. వెల్కమ్ బ్యాక్ టు ముంబై ప్లే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో బైనాన్స్ కేస్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నారు. ఆల్సో బైనాన్స్ సీఈఓ చెంగ్ పెంగ్ జో, ఈయన ఏకంగా 4 నెలల పాటు జైలు జీవితాన్ని గడపబోతున్నారు. అండ్ అంతేకాకుండా $4.3 బిలియన్ ఫైన్ని తీసుకుని కూడా ఈయన్ని జైలుకి పంపించాలి అని నిర్ణయించుకుంది అమెరికన్ గవర్నమెంట్. అండ్ దీంతో పాటు ఎఫ్టీఎక్స్ క్రిప్టో ఎక్స్చేంజ్ స్కామ్ని మర్చిపోకముందే బైనాన్స్ అనేది కొత్త రకమైన తప్పుల్ని చేసి అమెరికన్ గవర్నమెంట్కి దొరికిపోయింది. ఇంతకీ ఎఫ్టీఎక్స్ చేసిన పనేంటి, బైనాన్స్ చేసిన తప్పేంటి, ఈ రెండిటి గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, బైనాన్స్ అనేది ప్రపంచంలోనే లార్జెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్. బైనాన్స్ మీద పడ్డ ఈ క్రిమినల్ కేసు వల్ల ఆల్మోస్ట్ బిఎన్బి కాయిన్ అనేది 41% కిందకి పడిపోయింది. అయినప్పటికీ సౌత్ కొరియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ అప్బిట్, దుబాయ్ క్రిప్టో ఎక్స్చేంజ్ బైబిట్, ఆల్సో అమెరికన్ జెయింట్ కాయిన్ బేస్, ఈ మూడిటికంటే కూడా ఇంకా బైనాన్సే లీడింగ్లో ఉంది. సో అయితే 2023 నవంబర్న చెంగ్ పెంగ్ జో తన సీఈఓ పొజిషన్ నుంచి రిజైన్ చేసి కొత్త సీఈఓ రిచర్డ్ టెంగ్ ఎక్కారు అని చెప్పి మనం రీల్స్లో మాట్లాడుకున్నాం. సో అసలు బైనాన్స్ చేసిన ఆ పెద్ద తప్పేంటో తెలుసుకోబోతున్నారు. వెరజ్ ఇన్ ఎఫ్టీఎక్స్, శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్, ఇతను ఏకంగా $10 బిలియన్ కస్టమర్ ఫండ్స్ని మిస్యూజ్ చేసి రకరకాల కార్లు, బంగ్లాలు కొని ఆ డబ్బునన్నిటిని మాయం చేశాడు. సో అందుకు అమెరికన్ గవర్నమెంట్ ఇతనికి ఏకంగా 25 సంవత్సరాల జైలు శిక్షని విధించింది. సో బైనాన్స్ చూసుకున్నట్టయితే ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజే కాకుండా దీనికి ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 70 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో ఎఫ్టీఎక్స్ అనేది అప్పటికప్పుడు హైప్ క్రియేట్ చేసుకొని బాగా పాపులర్ అయినటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్. ఎఫ్టీఎక్స్ చేసిన క్రైమ్కి బైనాన్స్ చేసిన క్రైమ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ అందులో బైనాన్స్ చేసిన ఈ 3 తప్పులేంటో తెలుసుకుందాం. లైసెన్స్ లేని మనీతో బిజినెస్ని చేయడం అనేది ఫస్ట్ తప్పు. రెండోది, 1,00,000కు పైగా జరిగిన ట్రాన్సాక్షన్స్లో టెర్రరిజం, ఆల్సో ఇల్లీగల్ నార్కోటిక్స్ని సపోర్ట్ చేసే యాక్టివిటీస్ జరిగాయి అని చెప్పి ప్రూవ్ అయింది కాబట్టి అది సెకండ్ మిస్టేక్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్యాంక్ సీక్రెసీ యాక్ట్ BSAని వైలేట్ చేసింది. యాంటీ మనీ లాండరింగ్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయింది. సో వీటన్నిటికీ కలిపి $4.3 బిలియన్ ఫైన్ని ఫెడరల్ అథారిటీస్ తీసుకున్నాయి బైనాన్స్ సీఈఓ చెంగ్ పెంగ్ జో నుంచి. సో అయితే ఇప్పుడు ఎఫ్టీఎక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఎఫ్టీఎక్స్ బాయ్ శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ బిహేవియర్ వల్ల 25 ఇయర్స్ జైలు జీవితాన్ని అనుభవించబోతున్నాడు. సో ఇతనికి ఉన్నటువంటి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ వల్ల అతను మెడికేషన్ తీసుకుంటున్నట్టు. సో బేసిక్గా ఇలాంటి డిజార్డర్ వచ్చిన వాళ్ళు ఎక్సైట్మెంట్ని కానీ ఎమోషన్స్ని కానీ చూపించరు అనమాట. సో లెట్స్ సే 100 crores నీకు లాటరీ తగిలింది అంటే కూడా వాళ్ళు సింపుల్గా ఎస్ అని చెప్పి వెళ్ళిపోతారు. అంటే ఎలాంటి ఎమోషన్స్ని చూపించరు కాబట్టే వాళ్ళ ఎక్స్చేంజ్లో వచ్చినటువంటి కస్టమర్ ఫండ్స్ అన్నిటిని కూడా దుర్వినియోగం చేసినప్పటికీ ఒక గిల్ట్ అనేది లేదు ఎఫ్టీఎక్స్ బాయ్లో. సో బైనాన్స్ వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్. 47-year-old సీజీ వచ్చేసి ఆయనకు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ లైఫ్ ఉంది. ఆల్సో కోర్ట్ హియరింగ్స్కి తన పిల్లలు, వైఫ్ అందరూ వచ్చి ఈజ్ ద బెస్ట్ డాడ్, బెస్ట్ హస్బెండ్ అని చెప్పడమే కాకుండా ఇతని వెనక జరిగిన ఈ సో కాల్డ్ క్రైమ్స్ వల్ల అతని మీద ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉన్నప్పటికీ ఆల్సో బైనాన్స్ స్టేక్ గురించి మాట్లాడుకున్నట్టయితే 90%కి పైగా బైనాన్స్ షేర్స్ అనేవి చెంగ్ పెంగ్ జోకే సొంతం అన్నమాట. సో ఇతని గుడ్ బిహేవియర్ వల్ల, ఆల్సో ఇతను కస్టమర్ ఫండ్స్ని దుర్వినియోగం చేయకుండా అతని వెనుక జరిగిన మిస్టేక్స్ వల్ల, ఆల్సో ఫైన్ కట్టడం వల్ల, సీఈఓ పొజిషన్ నుంచి దిగిపోయి వేరే కొత్త పర్సన్కి సీఈఓ పొజిషన్ని ఆఫర్ చేయడం వల్ల, సో ఇవన్నీ గమనించిన యుఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే అతన్ని కేవలం 4 నెలల జైలు శిక్ష మాత్రమే విధించి ఫైన్ కట్టించి బయటికి పంపించింది. సో ఎఫ్టీఎక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ దీనికి సీఈఓ వచ్చేసి జాన్ రే 3. ఇప్పటి వరకు జరిగిన ఈ
డిజాస్టర్స్ అన్నిటినీ కూడా కవర్ చేస్తూ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ రీస్ట్రక్చర్ చేసుకుంటూ కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నారు. సో వెరాజ్ ఇన్ బైనాన్స్ ఇంకొక కొత్త సమస్య బైనాన్స్ మీద వచ్చి పడింది. అదే నైజీరియాలో జరిగినటువంటి కొత్త క్రైమ్. సో నైజీరియన్ బైనాన్స్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి 2 ఎంప్లాయీస్ కూడా ఫారెన్ ఫండ్స్ని మిస్యూజ్ చేయడం వల్ల వాళ్ళ మీద కేసెస్ బుక్ అయ్యాయి. అంతేకాకుండా నైజీరియాలో బైనాన్స్ P2P సర్వీసెస్ని కూడా ఆపేశారు. సో ఈ విధంగా 2024 అనేది చూసుకున్నట్టయితే బైనాన్స్ ఇంకా సెట్ అయినట్టుగా కనిపించట్లేదు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడైనా విన్నా చూసినా you need not to like my video. If not, you should like my video, okay? So see you in the next video. Until then, keep smiling and take care. This is Sushma saying off today. Bye-bye.